ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టింది. సరే, నేను ఇందాకే చెప్పిన నిజాలేంది అబద్ధాలేంది 650 పేజీల రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది. బట్ నిన్న గవర్నమెంట్ చెప్పిన దాంట్లో 4 అంశాలు ప్రధానంగా చెప్పారు. ఒకటేమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న. రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక 50 సార్లు రాసినారు నిన్న. దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళది. నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదట. ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఈ 3-4 విషయాల మీద నేను ఆరోపణలు చేయను, నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను. సో ఫస్ట్ దానికి పోదామిగా. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం, అసలు అది తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకేదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు. ఒకసారి లెట్ us సీ దట్. ఇది నేను చెప్తున్నది అయితే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ, లెటర్ నంబర్ 1. ఇది 18/2/2015 మన రాష్ట్రానికి వచ్చింది. ఇందులో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను. There is a spillage of water during monsoon period, especially during the high water stages. It has been estimated that approximately 70.2 TMC of water is spilling, corresponding to 75% dependable year based on proposed pumping provision for the submitted proposal. In case there arises a need to release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon flows and 20% in lean season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది. దాని ప్రకారంగా విడుదల చేస్తే మీకు 160 TMCల నీళ్లు ఉండవు అని 18 ఫిబ్రవరి 2015 ఒక లేఖ వచ్చింది. తర్వాత ఇంకొక లేఖ వచ్చింది 4th మార్చ్ 2015. ఇవి మనవి కావు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ. ఇది లెటర్ ఫ్రంట్ పేజ్ అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద కామెంట్స్. చాలా డీటెయిల్గా చెప్పినారు కానీ నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా, టైం. యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ carried out by the project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states of 63 TMC. ఇప్పుడు ఏదైతే 165 TMCల నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో, పైపెరగ బాబు 165 TMCల నీళ్లు ఉన్నాయంటున్నామో, అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన 63 కూడా కలిపి ఉన్నాయి. ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన 63 అందులో ఉన్నాయి. ఒకవేళ 63 వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేది 102 TMCలు మాత్రమే అని చెప్పిండ్రు స్పష్టం. అది చెప్పడమే కాక ఇంకో మాట అన్నారు అందులో. ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ that the planned utilizations are more than 75% availability as indicated below అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే ఎప్పుడైనా నది నీళ్లను 100 TMCలు ఉంటే 75% డిపెండబిలిటీ, 75% ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ 75% తీసుకున్నప్పుడే 63 పై వాళ్ళవి ఉన్నాయి. కానీ పైన రాష్ట్రాలు 75% కంటే ఎక్కువ వాడుతున్నారు. అంటే 63 కంటే ఇంకెక్కువనే మీకు ఉండవు అని చెప్పిండ్రు. చెప్తూ దాని డయాగ్రామ్ మొత్తం నేను అందులో పెట్టలేదు కానీ ఇట్లా క్లియర్గా ఏ బేసిన్లో ఎట్టెట్లా వాడుతున్నారు, G7, G8, G9లో వాళ్ళకి కేటాయించబడింది ఎంత, అంతకంటే ఎక్కువ ఎలా వాడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్తూ ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే, as such the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliably available in future.
The project are advised to review the quantum of divertible water flows from Pranahita barrage site considering the overall availability at the location. నీళ్లు లేవు, వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు లేవు అని ఇంత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు? దే ఆర్ నాట్ సిన్సియర్. అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది, ఒక్క లెటర్లో కాదు 2 లెటర్లలో చెప్పింది. నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు? మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఇంకోటి రాసింది నిన్న, సెకండ్ స్లైడ్. ఇదైతే మరీ జోక్. నిన్న ఒకటి ఏం పెట్టిందంటే, ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి, దాంట్లో హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిండ్రు. నెక్స్ట్ పేజ్. అదే ఉమాభారతి రాసిన లెటర్లో నేను మీడియాకు కూడా ఈ ఫుల్ లెటర్ రిలీజ్ చేస్తాను. నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఐ విల్ రిలీజ్ ద ఫుల్ లెటర్. నెక్స్ట్ స్లైడ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని. యు సీ బాబు డిస్టర్బ్ చేయొద్దు నాన్న, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు నాన్న, చైర్లు వద్దు, డిస్టర్బ్ చేయకండి, 5 minutes ప్లీజ్. అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టు బాబు. పేజ్ నెంబర్ 3లో ఆవిడే క్లియర్గా చెప్పింది. మీరు లాస్ట్ లైన్ చూడండి. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified.